Same attitude that Samuel of old had, well, the Lord will speak to us. సమూయేలు కలిగి ఉన్నటువంటి ఆ హృదయమును మనము కలిగి ఉన్నట్లయితే, ప్రభువా నాతో మాట్లాడు అని మనం కూడా ప్రభువుతో చెప్పాలి. Samuel said, "Speak, Lord, thy servant heareth." సమూయేలు అన్నాడు, ప్రభువా మరి మాట్లాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు. And if we have that same attitude, the Lord is there to speak to us. ఆ విధమైనటువంటి వైఖరి మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ప్రభువు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. And whenever the Lord speaks to us, the Lord expects a response also from us. ప్రభువు మనతో మాట్లాడిన ప్రతిసారి కూడా మన యొక్క స్పందనను గురించి కూడా ప్రభు ఆశిస్తాడు. When he brings us together and speaks to us through his servants, ఇలా మనల్ని అందరినీ కూడా సమకూర్చి దేవుడు తన వాక్యం ద్వారా మరి మనతో మాట్లాడినప్పుడు the Lord is not simply entertaining us. ప్రభువు ఏదో మనకు ఆహ్లాదాన్నో వినోదాన్నో కాదు కలిగించేది, But he is giving us his word so that we may examine ourselves and make amendments in our own lives. మన జీవితాలను స్వపరీక్ష చేసుకొని అవసరమైనటువంటి దిద్దుబాట్లు మార్పులు మనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభువు మనతో మాట్లాడుతున్నవాడుగా ఉన్నాడు. So when we are in the presence of the Lord, listening to the word of God, it is necessary for us to have a heart that yields to what he gives us. ఆయన సన్నిధిలో కూర్చొని మరి మనము ఆయన మనకిస్తున్నటువంటి సందేశాన్ని మనం అప్పగించుకునేటువంటి హృదయంతో ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. May the Lord help us as we continue. అలా మనము కొనసాగడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. I've been sharing about, growing in or progressing in glory. మహిమలో మనము ఎదుగుట, ముందుకు వెళ్ళుట అన్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. In my first session yesterday, I had shared about, how we miss the glory of God. నిన్న మొదటి తరగతిలో మనము ఎలాగూ ఆ మహిమను పోగొట్టుకున్నామో చెప్పుకున్నాం. And in my second session, I had shared about the Lord bringing us unto glory. తర్వాత రెండవ తరగతిలో ప్రభువు మనలను మరి ఎలాగూ మహిమకు తెచ్చుచూ ఉన్నాడో మనము చెప్పుకున్నాం. We saw how the Lord went through various steps to bring us back to the glory. మహిమకు మనలను తీసుకురావడం కొరకు ప్రభు అయిన యేసు వెళ్ళినటువంటి ఆయా రకాల అనుభవాలు ఏమై ఉన్నాయో కూడా మనం చెప్పుకున్నాం. We had also seen the meaning of that word glory. మహిమ అనేటువంటి ఆ పదం యొక్క అర్థం ఏమిటో మనం చూచాము. We saw that it has to do with God's character, his attributes. మహిమ అనేటువంటిది దేవుని యొక్క లక్షణముగా ఉన్నది అని మనం చూచుకున్నాం. It's the Lord's desire that we would be sharing his nature. తన స్వభావాన్ని మనము కూడా పంచుకోవాలి, కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఆశగా ఉంది. God's children has his life. దేవుని పిల్లలు ఆ దేవుని జీవాన్ని తమలో కలిగి ఉన్నారు. If we have his life, we have his nature also. ఆయన జీవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఆయన స్వభావాన్ని కూడా మనలో మనము కలిగి ఉన్నాం. But we should increase in that and make it evident. అయితే మనలో ఉన్న ఆ దైవికమైన జీవము, దైవికమైనటువంటి స్వభావములో మనము వృద్ధి పొందుతూ అవి మనలో ఉన్నాయి నిజంగా అని కనుపరచాలి. Those nature we see in the Lord Jesus Christ should be seen through us. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఈ లక్షణాలు, గుణగణాలు కనబడేటువంటి గుణగణాలుగా ఉన్నాయవి. And that should grow in us. ఆ ప్రభు యొక్క గుణగణాలు మనలో ఎదగాలి. At last we shall be one day like him. అప్పుడు అంతిమంగా ఒక దినాన మనము మన ప్రభువును పోలి ఉంటాము. That is when we see the Lord Jesus Christ. ఎప్పుడది మన యేసు ప్రభు వారిని మనం చూచినప్పుడు. But in the days before that, that is in our present time, we have to grow in that path of glory. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన్ను చూస్తాము, కానీ ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు ఈ కాలంలో ఈ మహిమ మార్గములో మనం ఎదుగుతూ సాగిపోయే వారంగా ఉండాలి. But the progress in the path of glory is in the path of holiness. ఈ యొక్క మహిమకు మార్గములో ముందుకు వెళ్ళుట అనేటువంటి మహిమా మార్గము
పరిశుద్ధ మార్గముగా కూడా ఉన్నది. Or to make us like him, he is leading us through holiness. అంటే తన వంటి వారుగా తన పోలికలోకి మనల్ని చేయడానికి ప్రభువు మనలను పరిశుద్ధతలోనికి నడిపించుచున్నవాడుగా ఉన్నాడు. Without holiness, without sanctification, there cannot be glory or his nature seen through us. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, పరిశుద్ధతలో ఎదగకుండా ఆ ప్రభు యొక్క మహిమ లక్షణము అనేటువంటిది మనలో కనబడదు. So it is necessary for us to look into the topic of the holiness or sanctification in the course of our study. అందుచేత మన యొక్క ధ్యానములలో పరిశుద్ధ పరచబడుట అన్నటువంటి అంశమును కూడా మనము తెలుసుకొనవలసిన అవసరత ఉంది. In this session we are going to look at that topic, the priority of holiness. ఈ యొక్క తరగతిలో మహిమ మార్గములో ఎదుగుట కొరకు పరిశుద్ధత యొక్క అవసరతను మనం చెప్పుకుంటాం. There are many passages in the scripture which has focus on holiness. పరిశుద్ధతను గురించి మరి ప్రాముఖ్యంగా చెప్పబడే లేఖన భాగాలు చాలా ఉన్నాయి. But I want to bring your attention to a passage in the book of Romans. కానీ రోమీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఒక భాగమునకు మిమ్మల్ని తీసుకెళ్తాను. Finally turn with me to chapter 6 of Romans. దయచేసి మాతో కూడా రోమా పత్రిక 6వ అధ్యాయాన్ని చూడండి. We will read from verse 1 on till verse 14. మనము రోమా పత్రిక 6వ అధ్యాయము మొదటి 14 వచనాలను మనము చదువుకుందాము. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితుమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమింకను పాపులమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. 12వ వచనము, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. May the Lord add his blessings upon the reading of these verses. చదువుబడిన ఈ వచనములను ప్రభువు దీవించునుగాక. As I mentioned, we should progress in the path of glory. అవును, మనము మహిమ మార్గములో మరి ఎదుగుచు ముందుకు వెళ్ళట కొరకు
but that progress is in the path of holiness. ఆ యొక్క మహిమ మార్గములో ఎదుగుదల, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళుట అనేటువంటిది పరిశుద్ధ పరచుకొనుట అన్న దాని మీద ఆధారపడి ఉంది. That is why we came to this passage and read about this holiness. అందుచేతనే మనము ఈ భాగములో పరిశుద్ధతను గురించి చెప్పబడిన మాటలు చదువుకున్నాం. When you study this book of Romans, రోమా పత్రికను మనం చదివినట్లయితే we understand that from chapter 6 on till chapter 8, Paul is dwelling upon the topic of holiness. 6వ అధ్యాయము నుండి 8వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో వ్రాసిన వాటిలో పౌలు పరిశుద్ధత అన్న దాని గురించి వ్రాసాడు. In chapters 1 to 3, it was about the fall in sin. మొదటి 3 అధ్యాయాలు రోమా పత్రికలో మరి పాపము మరియు పతనము అన్న విషయాలు రాశాడు. As we had seen there, Paul is proving that all have sinned and come short of the glory of God. మనం చెప్పుకున్నట్లుగా ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోయారు అని రుజువుపరిచాడు పౌలు. Then in chapters 4 and 5, తర్వాత 4-5 అధ్యాయాలలో Paul is dealing with the topic of justification. నీతిమంతులుగా తీర్చబడుట అన్నటువంటి అంశాన్ని గురించి వ్యవహరించాడు. Sinners who put their faith in the Lord Jesus, they are justified. ప్రభువైన యేసుక్రీస్తునందు తమ విశ్వాసం ఉంచినటువంటి పాపులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. Then 6 to 8, he is dwelling upon the topic of sanctification. తర్వాత 6 నుండి 8 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో మరి పరిశుద్ధ పరచబడుట అన్న అంశము మీద పౌలు నిలిచి వ్రాసాడు. Sin, పాపము, justification, నీతి and sanctification. పరిశుద్ధత. There is an order there. ఒక క్రమం ఇక్కడ కనబడుతుంది. When we come to the Old Testament, పాత నిబంధనలో మనం చూచినట్లయితే in the first 3 books also we see the same order. బైబిల్ గ్రంథంలో మరి ఆ పాత నిబంధనలోని మొదటి 3 పుస్తకాల్లో కూడా ఇదే వరుస క్రమాన్ని మనం చూస్తాం. When we come to Genesis, there we see the sin, the beginning of sin. ఆది కాండమునకు వస్తే అక్కడ పాపము దాని యొక్క ప్రారంభమును మనం చూస్తాం. Then when you come to the second book, Exodus, తరువాత 2వ గ్రంథము నిర్గమకాండమునకు వచ్చినప్పుడు there we see deliverance or redemption. అక్కడ విడుదల లేక విమోచన అనేటువంటిది మనం చూస్తాం. And then when we come to Leviticus, తరువాత లేవియా కాండమునకు వచ్చినప్పుడు there we are demanded to live a life of holiness. అక్కడ పరిశుద్ధత కలిగిన జీవితం మనం జీవించాలని మనకు ఆదేశము ఇవ్వబడుతుంది. We see repeatedly, the demand of holiness being made. అక్కడ సారిసారికి పరిశుద్ధులుగా జీవించాలి అన్నటువంటి ఆ ఆదేశాలు, ఆజ్ఞలు ప్రభువు చెప్పడాన్ని మనం చూస్తాం. The Lord tells to his people, as I am holy, you should be holy also. ప్రభువు తన పిల్లలకు చెప్పాడు అక్కడ, నేను ఎలాగూ పరిశుద్ధుడనై ఉన్నానో అలాగే మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. So in that 3 books we see that order: sin, deliverance, and then holiness. కాబట్టి మరి పాత నిబంధనలో మొదటి 3 పుస్తకాల్లో కూడా మరి పాపములో పడడము, నీతిమంతులుగా తీర్చబడడము, పరిశుద్ధులుగా జీవించడం అన్న క్రమాన్ని మనం చూస్తాం. And the book of Romans also we see that same order: sin and justification, and now sanctification. అలాగే మరి రోమా పత్రికలో కూడా ఉన్నటువంటి ముఖ్యంగా 8 అధ్యాయాల్లో కూడా పాపము, అలాగే మరి విమోచనము, అలాగే పరిశుద్ధత జీవితము, ఈ క్రమాన్ని మనం చూస్తాం. When we come to chapter 8 and verse 30 of Romans, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 30వ వచనానికి మనం వచ్చినట్లయితే there we see that those who are predestined, they are called. అక్కడ మనము ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో వారు పిలువబడ్డారు. Those who are called, they are justified. ఎవరు పిలువబడ్డారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. And those who are justified, they are glorified. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు మహిమపరచబడెను. The glorified there is used in past tense. అక్కడ మహిమపరచబడెను అన్నది జరిగిపోయినట్లుగా చెప్పాడు. That shows the surety that we shall one day be glorified. అదేంటంటే ఒక రుజువు, ఒక దినాన భవిష్యత్తులో మనము మహిమపరచబడబోతున్నాము అన్నదానికి రుజువుగా ఉంది. We can be so sure that we shall be glorified, and then we can use the past tense there. మనము ఒక దినమున నిశ్చయముగా
మహిమపరచబడబోతాము అన్నటువంటి ఆ నిశ్చయతను కలిగించడం కొరకే జరిగిపోయినట్లుగా చెప్పాడు మహిమపరచెను అని. If we tell our children something to do, మనం మన పిల్లలకి మరి ఏదైనా చేయమని చెప్పామనుకో, they will sometimes say, Dad, it's done. వాళ్ళే ఉంటారా, అయిపోయింది పో నువ్వు చెప్పిన పని అంటారు. It may not be done, at that time. అయిపోయింది చేసే అన్నదానికి చేయలేదు ఇంకా పని. But he will say it's done because he is definitely going to do it. ఎందుకంటే అయిపోయింది పో అంటే అర్థమైంది, ఖచ్చితంగా నువ్వు చెప్పిన పని నేను చేయకపోతున్నాను అని అర్థం. So we are glorified, the scripture says so. కాబట్టి మనము మహిమపరచెను అన్నది కూడా అక్కడ లేఖనము ఆ విధమైన అర్థంలో ఉపయోగించారు. Because God is definitely going to do that. దేవుడు ఖచ్చితంగా మనల్ని మహిమపరచబోతున్నాడు. We are in the way to glorification. మనము మహిమపరచబడబోయేటువంటి ఆ మార్గములో మనం ఉన్నాం. One day we shall become like him. మనము ఒక దినమున ఆయన పోలిన వారంగా ఉంటాం. God is definitely going to do that. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. But it is in the path of holiness. కానీ ఆ మహిమపరచబడుట అనేది పరిశుద్ధత అన్నటువంటి మార్గములో కూడా ఉంది. So those who are going toward that destination of glorification should give priority to holiness. అందుచేత భవిష్యత్తులో మహిమపరచబడబోతున్న మార్గములో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ పరుచుకొనుట, పరిశుద్ధ జీవితం అన్న అనుభవము కలిగి ఉండాలి. Yes, holiness is very much important for you and I. అవును, నీకు నాకు మరి పరిశుద్ధత అనేటువంటిది ఎంతో అవసరము. When we come to the scripture, లేఖనాలను మనం గమనించినట్లయితే and study the topic of holiness, పరిశుద్ధత అన్న అంశాన్ని మనం ధ్యానిస్తే we see that in three ways. పరిశుద్ధత అన్నటువంటిది ఒక 3 విధాలుగా కనబడుతుంది. There is a positional holiness. ఒకటి మరి స్థాన సంబంధమైనటువంటి పరిశుద్ధత. There is a practical holiness. ఆచరణాత్మకమైనటువంటి పరిశుద్ధత. And there is a prospective holiness, future. అంటే పొందబోయేటువంటి పరిశుద్ధత. Positional, స్థాన సంబంధమైనటువంటి పరిశుద్ధత, practical, ఆచరణాత్మకమైన పరిశుద్ధత, prospective, ఎదురు చూస్తున్నటువంటి పరిశుద్ధత. What is positional sanctification? ఇక్కడ స్థాన సంబంధమైనటువంటి పరిశుద్ధత అంటే ఏమిటి? What is the position? ఏమిటి స్థానము? That position is Christ Jesus. ఆ స్థానం ఏంటంటే క్రీస్తు యేసే. When we come to the scripture, లేఖనాలను మనం గమనిస్తే we see the believers are called as saints. విశ్వాసులు పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు కదా. Is it because we are very saintly? అంటే మనం చాలా పరిశుద్ధులు అనే? No, not at all. కాదు, ఎంత మాత్రం కాదు. It's because we are in Christ Jesus. దేని బట్టి? మనము క్రీస్తు యేసులో ఉన్నాము గనుక. When we are in Christ Jesus, మనము యేసు క్రీస్తునందు ఉన్నప్పుడు what is true of Christ is true of us also. క్రీస్తు ప్రభువారి విషయంలో ఏది వాస్తవమైనదో అది మన విషయంలో కూడా వాస్తవముగా ఉంటుంది. Is the Lord holy? ఆ ప్రభువు పరిశుద్ధుడు అయినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాడా? Is the Lord holy? ప్రభువు పరిశుద్ధుడేనా? Yes, he is holy. అవును, ఆయన పరిశుద్ధుడే. If he is holy, మరి ఆయన పరిశుద్ధుడైనట్లయితే we who are in him are seen as holy also. ఆయన యందు ఉన్నటువంటి మనము కూడా పరిశుద్ధులముగానే కనబడుచున్నాము. That is what we call as positional holiness. అది క్రీస్తులో మనం ఉండుట అనేటువంటి స్థాన సంబంధమైనటువంటి పరిశుద్ధత. The second one I said was practical holiness. రెండవది ఆచరణాత్మకమైనటువంటి పరిశుద్ధత. That is the holiness that we have to keep in our practical Christian life. అది మన అనుదిన క్రైస్తవ జీవితంలో మనము చేయవలసిన, కలిగి ఉండవలసినటువంటి పరిశుద్ధత. Scripture says, be ye holy. లేఖనం చెప్తుంది మీరు పరిశుద్ధులై ఉండుడి. That's a command to us. అది ఆజ్ఞ, మనకు ఇవ్వబడిన ఆజ్ఞ. That's something that we have to keep in our day-to-day lives. మన అనుదిన జీవితంలో మనము తప్పక కలిగి ఉండవలసింది. That's the practical holiness. అది ఆచరణాత్మక అనుదిన జీవిత పరిశుద్ధత. Prospective, పొందబోయేటువంటి మనం ఎదురు చూస్తున్న పరిశుద్ధత. that is future.
అది భవిష్యత్ కాల పరిశుద్ధత. When we shall see the Lord, we shall be like him. మనము ప్రభువును చూచినప్పుడు భవిష్యత్తులో మనము కూడా ఆయనను పోలి ఉంటాము. For the first and the third, we don't have to do anything. పరిశుద్ధతలో మొట్టమొదటి పరిశుద్ధత కొరకు, భవిష్యత్తులో పరిశుద్ధత కొరకు మనము చేయవలసింది ఏమీ లేదు. Positional holiness we get when we receive the Lord Jesus. మనకు స్థాన సంబంధమైన పరిశుద్ధత ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన యందు పరిశుద్ధ స్థానము దొరికింది, అయిపోయింది. When we shall see the Lord in future, we shall become like him. మనము భవిష్యత్తులో ప్రభువును చూచినప్పుడు ఆయనను పోలి ఆయన వలె ఉంటాము భవిష్యత్తులో. But the second aspect of holiness, that is practical holiness, well, we have to do something. కానీ రెండవ విధమైన పరిశుద్ధత ఆచరణాత్మకమైనది ఉన్నదే, అది మాత్రము మనము చేయవలసినది, మనము జరిగించవలసిన పరిశుద్ధత. So when we consider about this holiness in this session, ఈ యొక్క వర్తమానంలో సెషన్లో మనము పరిశుద్ధత అన్నదాన్ని ఆలోచిస్తున్నప్పుడు we are looking at that second one, the practical holiness. మనము రెండవ విధమైన పరిశుద్ధత ఉందే, ఆచరణాత్మకమైన అనుదిన జీవిత పరిశుద్ధత, దాన్ని చూస్తున్నాం. Very much essential for you and I to keep ourselves holy. మనలను మనము పరిశుద్ధులంగా మరి కాపాడుకోవడం అనేది ఎంతైనా అవసరము. When you come to chapter 6 of Romans, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు there we see two questions being asked. రెండు ప్రశ్నలు అక్కడ వేయబడ్డాన్ని చూస్తున్నాం. In verse 1, మొట్టమొదటి వచనములో shall we continue in sin that grace may abound? కృప విస్తరించవలెనని మనము పాపములోనే మరి కొనసాగుదామా? Then verse 15, 15వ వచనములో shall we sin because we are not under the law but under grace? కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కాము గనుక పాపము చేద్దామా? In fact, chapter 6 is the answer for these two questions. ఈ యొక్క 6వ అధ్యాయము ఈ రెండు ప్రశ్నలకు సమాధానమే. We are only looking at the first one. మనము మొట్టమొదటి దాన్ని చూడబోతున్నాం. Shall we continue in sin that grace may abound? కృప విస్తరింపవలెనని పాపములోనే కొనసాగుదామా, నిలిచి ఉందామా? That question comes from the end of chapter 5. ఇది ఈ ప్రశ్న 5వ అధ్యాయము ముగింపులో కూడా మనకు కనబడుతుంది. There in verse 20, Paul said that where sin abounded, grace did much more abound. మనకు 20-21 వచనాలు ఉన్నాయి. ఆ ఆఖరిలో మనం గమనిస్తే పౌలు ఏమంటున్నాడంటే, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. More sin, more grace. ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుంది. So Paul is imagining somebody asking like this. అంటే పౌలు యొక్క మరి ఇలాగ ఊహించుకుందాం, పౌలును ఒకరు ఇలా అడిగారు అనుకుందాం. If more sin is met by more grace, అంటే ఎక్కువ పాపము ఎక్కువ కృపను అందిస్తుందా? then can't we go on sinning so that we may get more grace, abundance of grace? మరి అందుచేత ఎంత ఎక్కువ పాపం అయితే అంత ఎక్కువ కృప కనుక ఎక్కువ పాపాలు చేద్దాము, ఎక్కువైనటువంటి కృప పొందడానికి. Let's continue in sin so that we may have more grace then. మనము సమృద్ధి అయిన విస్తారమైన కృప పొందడానికి మరి ఎక్కువగా పాపము చేద్దాము. But Paul says, God forbid, means far be that thought. కానీ పౌలు ఏమంటాడంటే అలాంటి ఆలోచన తీసివేయండి, దూరంగా దాన్ని పెట్టండి. దైవుడు నిషేధించాడు అలా. A believer cannot think like that at all. ఒక విశ్వాసి ఎలాగూ ఎన్నడూ ఆలోచించకూడదు అలా. A believer cannot love sin. ఒక విశ్వాసి పాపమును ఎంత మాత్రమును ప్రేమించకూడదు. He cannot take a decision to continue in sin. నేను పాపములో కొనసాగాలి అన్న నిర్ణయాన్ని ఒక విశ్వాసి తీసుకోకూడదు. If we are able to love sin, నీవు పాపాన్ని ప్రేమించగలుగుతున్నట్లయితే love of God is not in us. మనలో దేవుని ప్రేమ లేనట్లే. They are contrary to each other. ఈ రెండు కూడాను ఒకదానికొకటి విరుద్ధమైనవి. That doesn't mean that we never sin. అంటే మనం ఇంకెంత మాత్రము ఏ పాపము చేయని వారం కాదు అని కాదు. We also sin sometimes, isn't it? కొన్నిసార్లు మనం కూడా పాపం చేస్తున్నాం. In thoughts sometimes we sin. మన యొక్క తలంపులలో మనం కొన్నిసార్లు పాపం చేస్తున్నాం. In words we sin. మాటలలో కొన్నిసార్లు పాపం చేస్తున్నాం. Sometimes in actions we fall in it. క్రియలలో కూడా కొన్నిసార్లు పాపములో పడిపోతున్నాం. But a believer doesn't love it. కానీ ఒక విశ్వాసి ఆ స్థితిని ఎంత మాత్రం కూడా
ప్రేమించేవాడుగా ఉండడు. We cannot continue in it. పాపములో కొనసాగేవాడుగా ఉండడు. If at all sin comes in our life, ఏదో ఒక విధంగా ఏ రూపంలోనైనా పాపం అనేటువంటిది నాలోకి చొరబడితే విశ్వాసులకి, it grieves him and he finds a solution for it. ఆ పాపం అనేటువంటి దాన్ని బట్టి విశ్వాసికి ఎంతో నొప్పి కలుగుతుంది. ఈ పాపమును ఎలా తీసివేసుకోవాలని పరిష్కారం వెతుకుతాడు నిజ విశ్వాసి. So Paul says, God forbid, or far be that thought. అందుచేత మరి పౌలు అంటున్నాడు, మనము దేవుడు వాటి ఆలోచన నిషేధించును గాక, మనం అలాగూ ఆలోచించకూడదు. Then he gives in that passage 3 reasons for holiness. పరిశుద్ధత కొరకు మరి ఎందుకు కలిగి ఉండాలన్న దానికి 3 కారణాలు చెప్పాడు. And then he gives 3 essentials for holiness also. పరిశుద్ధత కొరకు 3 తప్పనిసరి విషయాలు 3 చెప్పాడు. In a brief way, let me try to present it before you. క్లుప్తంగా దాన్ని మీ ఎదుట ఉంచడానికి ప్రయత్నిస్తాను. Coming to the 3 reasons for holiness. పరిశుద్ధత కొరకైన 3 కారణాలు చూద్దాం. Number 1. మొట్టమొదటిది, you have that in verse 2. 2వ వచనంలో మనము అది గమనించగలము. How shall we that are dead to sin live any longer therein? పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. There we have the first reason. మొట్టమొదటి కారణం పరిశుద్ధతకు ఇక్కడ ఉంది. A believer, he is dead to sin. ఒక విశ్వాసి పాపము విషయమై చనిపోయినాడు. There the word is sin in singular. అక్కడ మనం గమనించినట్లయితే ఏకవచనంలో వాడబడింది పాపము అని. We are dead to sin. పాపము విషయమై మనము చనిపోయాము. It's not dead to sins, but dead to sin. పాపముల విషయమై కాదు, పాపము విషయమై చనిపోయిన మనము. What is the meaning of that word sin used in singular? ఇక్కడ మరి ఏకవచనంలో పాపం అని ఉపయోగించాడే, ఆ పదం యొక్క అర్థం ఏమిటి? That refers to the sin nature. పాప స్వభావాన్ని గురించి అది తెలియజేస్తుంది. It's not about the sins that we do. మనము చేసినటువంటి పాపములు కాదు అక్కడ. It is about the sin nature we have. మనము కలిగి ఉన్న, మనలో ఉన్న పాప స్వభావానికి సంబంధించింది అది. Though we are born again, మనము తిరిగి జన్మించిన వారమైనప్పటికీ that sin nature is still there. ఆ పాప స్వభావం అనేది ఇంకను మనలో ఉన్నది. When Peter came to the Lord Jesus, పేతురు యేసు ప్రభువు వారి వద్దకు వచ్చినప్పుడు the Lord changed his name. ప్రభువు అతని పేరు మార్చివేశాడు. He said, you shall be Peter. నువ్వు పేతురువు అని చెప్పాడు. Peter means a stone. పేతురు అంటే రాయి అని అర్థం. That change of name from Simon to Peter, it shows the change that happened in his life. సీమోను అనే పేరు నుంచి పేతురు అనే పేరుకు మార్చబడుట అతనిలో కలిగినటువంటి మార్పును చూపిస్తా ఉంది. But still, when you look at the pages, later in Gospels, కానీ అట్లా మార్చబడిన తర్వాత కూడా సువార్తలలో మరి పేతురు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే sometimes we see the Lord had to call him still, Simon Peter, Simon, etc. కొన్ని సందర్భాల్లో పౌలే పిలుస్తా ఉంటాడు, ప్రభువే పిలుస్తాడు. సీమోను పేతురు, సీమోను పేతురు అని ప్రభువే పేతురుని పిలుస్తాడు. He is made Peter, ఆయన పేతురుగా చేశాడు, but still the Simon nature continues. కానీ ఆ సీమోను స్వభావము కొనసాగుతూనే ఉంది. Simon means what? సీమోన్ అంటే ఏమిటి? Sand like, or one who hears everything, hearkener, one who goes after everything. అంటే చంచలమైనటువంటి వాడు, ఇసుక వంటి వాడు, ఇటంటే వెళ్ళిపోయేవాడు. Not steady, wavering. స్థిరత్వము లేనివాడు, చంచలుడు. Like sand, he slips. ఇసుకలాగా జారిపోతా ఉంటాడు. That's the idea behind that word Simon. సీమోను అన్న పేరు వెనక ఉన్నటువంటి తలంపదే. But now the Lord made him Peter. కానీ ఆ సీమోనును ప్రభువు పేతురుగా చేశాడు. But as I said, still the Simon nature continued. పేతురుగా చేయబడినప్పటికీ కూడా పేతురులో సీమోను స్వభావం అనేది కొనసాగుతూనే ఉంది. When we came to the Lord, మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, well, we became the children of God.
మనము దేవుని పిల్లలమయ్యాము. We are given the title saints. మనము పరిశుద్ధులు అన్నటువంటి బిరుదును మనము పొంది ఉన్నాము. But still that Simon nature, that sin nature, it still continues. అయినప్పటికీ కూడా ఆ సీమోను లేక ఆ పాప స్వభావం అన్నటువంటిది మనలో కొనసాగుతూనే ఉంది, ఇంకా ఉంది మనలో. Sin nature is not yet eradicated from us. పాప స్వభావము అన్నటువంటిది మనలో నుండి నిర్మూలించబడలేదు. It shall be eradicated only when we shall see the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును భవిష్యత్తులో ఆయన్ను చూచినప్పుడు కలుసుకున్నప్పుడు మాత్రమే పాప స్వభావం అనేది మనలో నుంచి పూర్తిగా తీసివేయబడుతుంది. But a believer should remember one thing. కానీ ఒక సత్యాన్ని విశ్వాసి జ్ఞాపకం పెట్టుకోవాలి. Though the sin nature is in him, పాప స్వభావం అనేటువంటిది విశ్వాసివైన నీలో నాలో ఉన్నప్పటికీ he is dead to it. He is dead to sin. ఆ పాప స్వభావము విషయమై విశ్వాసి ఏమై ఉన్నాడు? చనిపోయినవాడు. What does that mean? దాని అర్థం ఏమిటి? Death means a separation. చనిపోవడం అంటే ఒక ఎడబాటు చేయబడము. Death means separation. మరణము, చనిపోవడం అంటే వేరు చేయబడడం. We are separated from that sin nature. ఆ యొక్క పాప స్వభావము నుండి మనము వేరు చేయబడ్డాము. We were very much indebted to him, obliged to him, obedient to him. మనము ఆయన్ను పొగడడానికి, ఆయన్ను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి మనము ఆయన పిల్లలమయ్యాం. Before coming to the Lord, ప్రభు దగ్గరకు రాక మునుపు sin nature was ruling over us. మన మీద ఈ పాప స్వభావం అనేది మన మీద పరిపాలన చేస్తుంది. We enjoyed going after him. ఆ యొక్క పాప స్వభావపు ఇచ్చల వెంట వెళ్ళి ఆనందించడంలో మనం బ్రతికాం. We were carried away by all the desires of the flesh. శరీరం యొక్క ఆశలన్నిటి ద్వారా మనము కొట్టుకొని ఏడవబడిన వారంగా బ్రతికాం. Now once you come to the Lord, కానీ నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన తరువాత that relationship that you had with the sin nature is snapped. It's cut off. పాప స్వభావముతో నీకున్న సంబంధము తెంచివేయబడింది. That sin nature is still there. ఆ పాప స్వభావం అనేది నమ్ముకున్నప్పటికీ ఇంకా నీలో ఉంది, But కానీ that sin nature doesn't have a dominion over you. అయితే ఆ పాప స్వభావమునకు నీ మీద ప్రభుత్వము లేదు. Dead to sin. పాపము విషయమై చనిపోవుట. That means if sin nature entices you, you are not obliged to obey it. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ విశ్వాసివైన నీలో ఉన్న పాప స్వభావము నిన్ను పాపము చేయడానికి ప్రేరేపిస్తే దాన్ని నువ్వు ఆమోదించకూడదు. You are delivered from that slavery to sin nature. ఆ పాప స్వభావం అన్న దాస్యము నుంచి నీవు విడిపించబడ్డావు. You know, the devil, he through the world tries to entice us. అపవాది లోకము ద్వారా నమ్మిన మనలను పాపము చేసే విధంగా లోకము ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు. When he takes our attention to the world through various means, various media, అనేక మాధ్యమాల ద్వారా అనేక రీతులుగా మన యొక్క దృష్టిని, ధ్యానాన్ని ప్రభువు మీద నుంచి లోకం మీదకి మళ్లించితే our flesh has a sin nature, has a desire to go after it. అప్పుడేమైందంటే మన శరీరమునకు పాప స్వభావం ఉంది కనుక ఆ లోకాశల వెంట వెళ్ళడానికి మనకు ఒక ప్రేరేపణ కలుగుతుంది. But then the sin nature, when it pulls us, అయితే ఎప్పుడైతే ఈ పాప స్వభావం అనేటువంటిది మనల్ని లాగుతుందో, pulls us to go after the world, లోకం వెంట వెళ్ళు అని నిన్ను లాగుతుందో లోకము ద్వారా పాప స్వభావము, remember you are not supposed to go after it. విశ్వాసి, నీవు ఆ లోకము ప్రేరణ ద్వారా పాప స్వభావం వెంట వెళ్ళడానికి వీలే లేదు. Why? ఎందుకు? You are dead to it. ఆ పాపము విషయమై నువ్వు చనిపోయినావు. Sin nature is no more your master. పాప స్వభావము ఎంత మాత్రము నీకు ప్రభువు కాదు, యజమానుడు కాదిక. Every day we have to remember this and order our life. ప్రతిరోజు కూడా ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి. Suppose you are an employee in an office. ఉదాహరణకు మీరు ఏదైనా ఒక కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్నారనుకో. You have a lot of things to do in that office.
ఆ కార్యాలయంలో అనేక పనులు మీరు చేయాలి. Your employer will come and give you a lot of work. మీ పై అధికారులు వచ్చి మరి నీకు ఆ పని ఈ పని చేయి అనేక పనులు ఇచ్చారు. You are obligated to do all that. అయితే అవి చేయడానికి నీకు అభ్యంతరం ఉంది. Suppose you change your job. నీవు ఉద్యోగం మారేవనుకో, You joined another company. వేరే కంపెనీలో చేరావు. Can the old employer come after you and give you some job? ఇంతకు ముందు ఉద్యోగము చేసిన చోట ఉన్న నీ యజమాని నువ్వు ఆ కంపెనీ మారి వేరే కంపెనీలో చేరిన తర్వాత ఆ కంపెనీ దగ్గరకు వచ్చి ఈ పని చేయని నీకు పని చెబుతాడా? No, he cannot give. మనకు పని ఇవ్వలేడు, చెప్పలేడు. If at all he gives, అంతకాలం ఆయన ఇస్తున్నా you can say no to it. మనం ఏం చేస్తాం? నేను చేయను పో అంటాం. He is not your employer now. ఎందుకు? ఇప్పుడు నీ యజమానుడు కాదు తాను. That relationship is gone. ఆ సంబంధం ఆ వ్యక్తితో అంతటితో అయిపోయింది. That's the same thing that Paul is telling. అదే విధమైన తలంపు పౌలు ఇక్కడ చెప్తున్నాడు. You were under sin. ఒకప్పుడు పాపముకు దాసులుగా ఉన్నారు. Now you are dead to it. కానీ ఆ పాపం విషయమై ఇప్పుడు మృతులుగా ఉన్నారు. That relationship is gone. పాపముతో పాప స్వభావముతో మీ పాత సంబంధం అయిపోయింది. If sin nature pulls you now, ఇప్పుడు నమ్మిన నిన్ను పాప స్వభావం అనేది పాపము కొరకు లాగుతుంటే you have to say no to it. నువ్వేం చెప్పాలి? నేను అలాగు కాదు, నేను చెయ్యను. It may be some bad thoughts coming in our heart. ఒకవేళ అవి మన హృదయాల్లోకి వచ్చే కొన్ని చెడ్డ తలంపులు కావచ్చు. It may be sin encouraging you to tell a lie about somebody. లేకపోతే ఎవరిని గురించైనా అబద్ధాలు చెప్పు అనే పాపపు ప్రేరేపణలు కావచ్చు. Maybe to see something that you should not see. చూడకూడనటువంటి వాటిని నువ్వు చూడు అని కావచ్చు. Yes, you should say no to it. ఇలాంటి వాటన్నిటికీ కాదు అని Each చెప్పాలి. day, how many times we have to say no like that, is it? గమనించండి, ప్రతిరోజు కూడా ప్రతి దినములో ఎన్నిసార్లు మనల్ని ప్రేరేపించే లోక పాప స్వభావానికి కాదు అని చెప్పాలి. We are living in a world where there are a lot of temptations coming in our way. అనేక రీతులుగా నానా విధములైనటువంటి శోధనల చేత శోధించే చెడ్డ లోకంలో మనం జీవిస్తున్నాం. Dead to sin. కానీ పాపము విషయమై మృతులుగా ఎంచుకొని జీవించాలి. That's the first reason. పరిశుద్ధత కొరకు మొట్టమొదటి కారణం అది. Secondly, రెండవది verses 3 to 5, 3 నుంచి 5 వరకు ఉన్న వచనాలు మనం చూస్తే there Paul says that we are baptized into Christ, into his death. అక్కడ మనం గమనిస్తే క్రీస్తు మరణములోనికి మనము బాప్తిస్మము పొందాము. Yeah, we are baptized into his death. ఆయన మరణములోనికి మనము బాప్తిస్మము పొందాము అంటున్నాడు. Here Paul is mentioning about the water baptism that a believer took. ఒక విశ్వాసి పొందినటువంటి నీటి బాప్తిస్మమును గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. About the baptism mentioned here, ఇక్కడ చెప్పబడినటువంటి బాప్తిస్మము, there are two opinions about it. దీని గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. There are some who say that it is the baptism in the spirit. అది ఆత్మలో బాప్తిస్మము అని చెప్పేవారు కొందరు. There are some who say that it is the believer's baptism. మరికొందరు విశ్వాసులు నమ్మిన వారు పొందే నీటి బాప్తిస్మం అని మరికొందరు. But now we are taking it as the believer's baptism or baptism in the water. అయితే ఇప్పుడు మనము దాన్ని నమ్మిన వారికి ఇచ్చే నీటి బాప్తిస్మముగానే ఆ బాప్తిస్మమును తీసుకుంటున్నాం. When you study the topic of baptism in the spirit, ఆత్మలో బాప్తిస్మం అనే అంశాన్ని మనము ధ్యానిస్తే we understand that has to do with the unity in the body. శరీరములో ఉన్నటువంటి ఐక్యతకు సంబంధించినటువంటిదిగా ఉంది బాప్తిస్మం. When you read the verses in connection with that, we understand it clearly. దానికి సంబంధించినటువంటి ఆ వచనాలను మనం గమనిస్తే ఆ ఐక్యత ఏమిటో మనకు అర్థమైంది. Baptism in the spirit was given on the day of Pentecost for the formation of the body, the church. ఆత్మ బాప్తిస్మం అనేటువంటిది పెంతెకొస్తు దినమున జరిగింది. సంఘము ఏర్పడుట కొరకు జరిగింది. దాని ద్వారా సంఘం ఏర్పడింది. So it is about the unity in the assembly. అది సంఘములో యొక్క ఐక్యతను గురించి చెప్పేటువంటిది. But in the passage that we are considering, కానీ ఇక్కడ మనం చదువుకుంటున్న వాక్య భాగము, Paul is not telling about unity. పౌలు బాప్తిస్మములో ఐక్యత అన్న కోణాన్ని చెప్పడం లేదు. But he is telling about holiness. పరిశుద్ధతను గురించి చెప్తున్నాడు. The baptism of the believer or believer's baptism, that is believer's baptism in water, that has to do with holiness in fact. విశ్వాసి నీటి బాప్తిస్మము అనేటువంటిది
మరి పరిశుద్ధతకు ఎలాగో సంబంధించిందో చెప్తున్నాడు. So we take this baptism as the believer's baptism or baptism in the water. అందుచేత మనము ఇక్కడ చెప్పిన బాప్తిస్మమును విశ్వాసులు పొందేటువంటి నీటి బాప్తిస్మముగానే మనం తీసుకుంటున్నాం. In the baptism in the water, నీటి బాప్తిస్మములో we declare to the world like this, లోకమునకు మనం ఇలా ఒక నిర్ధారణ ఇస్తున్నాం. we are dead with Christ, నేను క్రీస్తుతో చనిపోయాను, we are buried with him, నేను ఆయనతో పాతి పెట్టబడ్డాను, and we are risen with him. నేను ఆయనతో కూడా తిరిగి లేచాను. I don't have to explain that, we all know that. ఇది మనకు తెలుసు కనుక నేను వివరించాల్సిన అవసరం లేదు. So those are the truths that are implied in the baptism in the water. నీటి బాప్తిస్మములో నిమగ్నమైనటువంటి విషయాల 3. It shows our identity with Christ. క్రీస్తుతో మన యొక్క సాదృశ్యమును అది తెలియజేస్తుంది. To the world we told that we are dead with him. లోకమునకు చెప్తున్నాం బాప్తిస్మము ద్వారా ఏమంటే నేను క్రీస్తుతో కూడా చనిపోయాను. Before the world we told that we will walk in the newness of life. అంతేకాకుండా లోకం ఎదురు చెప్తున్నాము ఇక నేను నూతన జీవము కలిగి నడుచుకుంటున్నాను. If you have given a public witness like that, ఆ విధంగా నీ ఒక బహిరంగమైనటువంటి సాక్ష్యమును వెల్లడి చేసినప్పుడు now how can you sin? మరి ఎట్లా పాపం చేస్తావు? It is against what you told to the public. నువ్వు ఆ బహిరంగ సాక్ష్యమును ద్వారా లోకానికి చెప్పింది నువ్వు మళ్ళా పాపం చేసి దానికి విరోధం కదా. If you continue in sin, మరి పాపములోనే నువ్వు కొనసాగితే it's a contradiction. అది విరుద్ధము. That is what Paul says over here. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు. You are baptized unto Christ. మీరు క్రీస్తులోనికి ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిరి. Dead with him. ఆయనతో కూడా మీరు చనిపోయారు. Risen with him. ఆయనతో కూడా తిరిగి లేచారు. You have taken that decision publicly that you will live in the newness of life. ఇక నేను నూతన జీవము కలిగే నడుచుకుంటానని బాప్తిస్మం ద్వారా బహిరంగంగా నువ్వు జీవించవలసిన లోకానికే సాక్ష్యం చెప్పావు కదా. So keep holiness. కనుక చెప్పిన దానికి కట్టుబడి పరిశుద్ధంగా ఉండు. The first reason, మొట్టమొదటి కారణము you are dead to sin nature. పాప స్వభావం విషయంలో చనిపోయిన వారము. Secondly, రెండవది your public witness in the baptism. బాప్తిస్మములో నువ్వు బహిరంగంగా ప్రకటన చేశావు, నిర్ధారణ ఇచ్చావు. Thirdly, మూడవది 6 to 9, 6 నుండి 9 వరకు ఉన్న వచనాలు చూడండి. there he says that our old man is crucified with Christ. అక్కడ మనము గమనించినట్లయితే మన ప్రాచీన పురుషుడు లేక స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడెను. Old man. ప్రాచీన పురుషుడు. That speaks about our old self, what we were in our unconverted state. మార్పు చెందని జీవితంలో మనం ఏమై ఉన్నామో ఆ స్థితిని ఇక్కడ ప్రాచీన పురుషుడు అని చెప్పాడు. When you come to 2 Corinthians 5:17, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే there we are told that we are a new creation. అక్కడ మనము ఏమి చెప్పబడ్డాము? మనము నూతన సృష్టి. Yeah, we are new. మనము నూతనము. The old is past. పాతవి గతించిపోయినవి. That is true about all the believers. అది విశ్వాసులందరి విషయములో సత్యము. Now that's what Paul is telling over here. ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు. పౌలు your past is gone. మీ గతము గతించిపోయింది. Old man is crucified. ప్రాచీన ఆ పురుషుడు సిలువ వేయబడ్డాడు. Dead. చనిపోయాడు. Now you are new. ఇప్పుడు మీరు నూతన సృష్టి. Now being new creation, ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డారు గనుక you have to live a new life. నూతన జీవంతో నడుచుకోవాలి. What is Paul trying to say? అంటే ఏం చెప్పడానికి అక్కడ పౌలు ప్రయత్నిస్తున్నాడు? A person who has put his trust in the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తునందు తన విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి, a believer, ఒక విశ్వాసి, he cannot be the same what he was before coming to the Lord Jesus. అతడు యేసుక్రీస్తు ప్రభువు వద్దకు రాక మునుపు ఏమై ఉన్నాడో నమ్మి బాప్తిసం పొందిన తర్వాత కూడా
అట్లాంటి వాడై ఉండకూడదు. He cannot be like any other man. మనం లోకములో మిగిలిన మనుషుల వలె ఉండకూడదు. There should be a difference in life. జీవిత విధానములో ఒక వ్యత్యాసం కనబడాలి. But dear brothers and sisters, let me tell you one thing. ప్రియమైన వారలారా, ఒక మాట చెప్తున్నాను. Every time when we come in the presence of the Lord like this, well, we are changed, no doubt. ప్రతి సమయంలో ఇలా ప్రభు సన్నిధి చేరువచ్చినప్పుడు మనం మార్పు చెందిన వారంగా ప్రత్యేకంగా కనబడుతున్నాంలే. Sundays we are changed, no doubt. ఆదివారం కూడా ప్రత్యేకంగా మారిపోయిన వాళ్ళ కనబడుతున్నాంలే. Other times believers live like anyone else. కానీ అనేక సమయాల్లో విశ్వాసులైన వారు నమ్మనోళ్ళలాగే బ్రతుకుతున్నారు. For many people, we have to still wait till eternity to see whether they are the children of God or not. కొంతమంది విషయంలో అయితే నిత్యత్వం కొరకు ఎదురు చూడాలి, వాళ్ళు నిజంగా నమ్ముకున్నారా లేదని తెలుసుకోవడానికి. There should be some change. మార్పు అనేది ఉండాలి. You cannot be the same again. అంతకు ముందులాగా ఉండకూడదు. Being the children of Satan is totally different from children of God. సాతాను పిల్లలకి దేవుని పిల్లలకి చాలా తేడా ఉంది. There are two different directions. రెండు వేరు దిక్కులు వారిద్దరి. Two different paths. రెండు వేరు మార్గాలు వారివి. May the Lord help us that we may think over this. వీటిని గురించి ఆలోచించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. 3 reasons for holiness. పరిశుద్ధత కారణాలు 3 చెప్పుకున్నాం. Tell me, what are they? పరిశుద్ధత కలిగి ఉండాలి. కారణం ఏంటి? 3 చెప్పండి. మొదటిదేంటి? మొదటిది పాపము. Dead to sin. పాపం విషయమై చనిపోయాం. Second. రెండవది baptism. బాప్తిస్మములో మనం ఇచ్చిన బహిరంగ సాక్ష్యము. Number 3. మూడవది old man is crucified. It's over. ప్రాచీన పురుషుడు చనిపోయాడు, అయిపోయింది పాత బ్రతుకు. You are new now. ఇప్పుడు మనం నూతన సృష్టి. In our home, that newness should be seen. మన గృహాల్లో ఆ నూతనత్వం కనబడాలి. In the college, in the school, that newness should be seen. మనం ఉండే కళాశాలలో, పాఠశాలల్లో ఆ నూతనత్వం కనబడాలి. Those who are working with us, they should see it. ఆ మీతో కలిసి పనిచేసేవారు ఆ మార్పును మీలో చూడగలగాలి. Our neighbors should see it. ఇరుగు పొరుగు వారికి ఆ మార్పు కనబడాలి. Other believers should see it. మిగిలిన విశ్వాసులకు కూడా మన మార్పు కనబడాలి. Otherwise, there's no point in telling that we are God's children. లేకపోతే మేము దేవుని పిల్లలమయ్యా అని చెప్పుకోవటంలో ఏం ప్రయోజనం లేదు. Now, to keep holiness, ఇప్పుడు మరి పరిశుద్ధతను కాపాడుకునే దానికి Paul mentions 3 steps also in this passage. 3 మెట్లు కూడా పౌలు ప్రస్తావించాడు. These are truths that we can go on explaining. ఈ సత్యాలు ఇలా వివరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. But we don't have time for that. కానీ అంత సమయం మనకు లేదు. In a brief way, let me put it. క్లుప్తంగా ఇట్లా చెప్తా. Now, if you look at that first 9 verses, ఈ 6వ అధ్యాయం రోమాపత్రికలో మొదటి 9 వచనాల్లో మనం చూస్తే, that is the portion that we just now saw. ఇప్పుడు మనం చూసిన భాగంలో there the focus was on what we know. మనము ఏమి తెలుసుకొని ఉన్నాము అన్న దాని మీద దృష్టి ఉంచబడింది. What we know. మనము ఏమి ఎరిగి ఉన్నాము. There we see, know ye not, verse 3. 3వ వచనంలో మీరు ఎరగరా అంటాడు. Verse 6 also, knowing this. 6వ వచనంలో కూడా ఏమంటాడు, మనం ఎరుగుదుము. Verse 9, knowing that. 9వ వచనంలో కూడా అంటాడు అన్నమాట, మనము ఎరుగుదుము. So in the first 9 verses, it was about our knowledge. కాబట్టి ఎరుగుట అంటే తెలుసుకొనుట. We know this. ఇది మనకు తెలుసు. Now, from 10 to 14, it's about the practice. తర్వాత 10 నుంచి 14 వచనాల్లో ఆచరించుట. Knowledge is one thing and practice is another thing. తెలుసుకోవటం ఒక సంగతి, పాటించడం ఇంకొక సంగతి. We know that we are dead to sin. పాపం విషయమై మనం మృతులము అనే సంగతి మనకు తెలుసు. All of us know that, right? మనందరికీ తెలుసు, అవునా కదా? Yes or no? అవునా కదా? We know that we have given the public witness in baptism. బాప్తిస్మములో బహిరంగ సాక్ష్యం ఇచ్చాను నేను అన్న సంగతి మనందరికీ తెలుసుగా. Yeah, we know that. అవును, మనకు తెలుసు కదా. And also we know that our old self is gone and we have become new. అంతేకాకుండా మన ప్రాచీన పురుషుడు సిలువేయబడ్డాడు, ఇప్పుడు నూతన సృష్టి అయ్యాం అన్న సంగతి కూడా మనకు తెలుసు కదా. We know this. మనకు తెలిసిందే ఇది. If you know this, మరి నువ్వు తెలుసుకున్నప్పుడు let the practice follow.
పాటించు, ఆచరించు. Let the practice follow. తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టు. Now 10 onwards he is telling what we have to practice, what we have to do. 10వ వచనం నుంచి అదే చెప్తాడు, మనం ఏం చేయాలి, ఎలా ఆచరించాలి. 3 things. 3 విషయాలు. Number 1 we have in verse 11. మొట్టమొదటిది 11వ వచనంలో ఉంది. There we have that word reckon. Reckon ye also yourselves to be dead indeed unto sin. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. Reckon. ఎంచుకొనుట. Secondly, రెండవది verse 12. 12వ వచనములో, let not sin therefore reign in your mortal body. పాపమును ఏలనీయకుడి. Let not sin. పాపము ఏలనీయకుడి, చేయవద్దు. Again it is sin nature, sin singular. అదే పాప స్వభావం, మన పాపం అంటే అక్కడ. Don't allow it. దాన్ని అనుమతించొద్దు. Don't allow it to rule over you. నిన్ను ఏలడానికి దాన్ని అనుమతించొద్దు. Can say that we have to resist it. దాన్ని ఎదిరించాలి అని చెప్పబడ్డది. Reckon, ఎరుగుట, resist. ఎదిరించుట. Verse 13 and 14. 13-14 వచనాల్లో there we have that word yield yourselves unto God. దేవునికి అప్పగించుకొనుట. Can call it as render, that is giving yourself. అంటే నిన్ను నీవు అప్పగించుకోవడం. So these are the things that we have to do to keep holiness. పరిశుద్ధతను కాపాడుకోవాలి, కొనసాగాలంటే మనం ఈ 3 విషయాలు ఆచరించాలి. You have to reckon, that is you have to account yourself that you are dead to sin. నిన్ను నీవే ఎంచుకోవాలి. ఏమని? నేను పాపం విషయమై చనిపోయాను అని. Remember reading about Augustine, who is called as Saint Augustine. సెయింట్ అగస్టిన్ గా పిలువబడేటువంటి అగస్టిన్ గారిని గురించి చదివాను. Lived in the 4th century AD. ఆయన 4వ శతాబ్దమునకు చెందినటువంటి భక్తుడు. When he was a young man, తాను యవనస్తునిగా ఉన్నప్పుడు he was after the world. లోకం అంటే తిరిగేవాడు. And his mother was a very godly woman. ఆయన తల్లి చాలా భక్తి కలిగిన స్త్రీ. Her name was Monica. మౌనికా ఆమె పేరు. She prayed for her son. తన కుమారుని కొరకు ఆమె ప్రార్థన చేసేది. For his salvation. ఆ కుమారుని యొక్క రక్షణ కొరకు. But he continued in the way of the world. కానీ తాను లోక మార్గంలోనే, లోకం వెంటే బ్రతుకుతూ ఉన్నాడు. But then after 32 years or something, he had a very wonderful experience and he turned to the Lord. 32 సంవత్సరాల వయసులో కాబోలు ఒక అద్భుతమైనటువంటి అనుభవం అతనికి ఎదురైంది. అప్పుడు అతడు మారిపోయాడు. I'm not explaining all that. అదంతా వివరించను. So in a miraculous way he turned to the Lord. ఒక ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభు తట్టు తిరిగాడు అగస్టిన్. She was praying all her life. ఆ తల్లి జీవితకాలం అంతా ప్రార్థన చేస్తూనే ఉంది. After his conversion, about 10 days after that or something, she died actually. అగస్టిన్ ప్రభువు నమ్ముకొని మారిపోయిన 10 రోజులకేమో ఆ తల్లి చనిపోయింది. Now after the day of the salvation of this young man, ఈ యొక్క యవనస్తుడు మరి రక్షణ పొందిన ఆ దినం తర్వాత some of his friends came to his house. కొంతమంది స్నేహితులు అగస్టిన్ ఇంటికి వచ్చారు. They started knocking at his door. ఆ అగస్టిన్ ఇంటి తలుపు తట్టుతూ ఉన్నారు. They said, Augustine, come. అగస్టిన్ రా రా అన్నారు. We will go to play cards. మనం ఆట ఆడుకుందాం, కార్డులు ఆట రమ్మంటున్నారు. We will go to drink. తాగుదాం రా, పేకాటకు రా అంటున్నారు. We will go here, there. అక్కడికి వెళ్దాం రా, ఇక్కడికి వెళ్దాం రా అని పిలుస్తున్నారు. But Augustine did not open the door at all. కానీ అగస్టిన్ తలుపు కూడా తీలా. And when they continued knocking, వాళ్ళు బయట ఉండి కట్టాగే తలుపు కొడతా ఉంటే from inside he said, Augustine is dead. లోపల నుంచి అతను అగస్టిన్ అనేవాడు చచ్చిపోయాడు. And friends said, why you are fooling? Open, we can recognize your voice. స్నేహితులు అంటున్నారు, మమ్మల్ని ఎరువులను చేస్తున్నావా, నీ స్వరం మాకు వినపడుతుంది, తీ తలుపు అంటున్నారు. At last he opened. చివరికి తెరిచాడు తలుపు. And they said, come, we will go. రా వెళ్దాం రా అంటున్నారు. He said like this. అప్పుడు ఇలా చెప్పాడు అగస్టిన్, this feet cannot walk in that same feet where we walked yesterday. ఇంతకు ముందు మనం అందరం నిన్న దాకా నడిచామే, ఆ నడకలో, ఆ మార్గంలో నా కాళ్ళు ఇక నడవటానికి రావు. This feet is dead to that ways. ఆ మార్గముల విషయమై నా పాదములు చనిపోయాయి. This hands cannot play cards now. ఈ చేతులకి పేకాటగా ఆడవు. This lips cannot say the same thing which we said yesterday. మనం నిన్న దాకా అనుకున్నామే, ఆ మాటలు మళ్ళా ఈ పెదవులు మాట్లాడవు. It's all dead to those ways. ఆ మార్గములన్నిటి విషయమై నా శరీరములో ఉన్నవన్నీ చనిపోయాయి. This cannot go that way at all. ఇక ఆ మార్గంలో నేను ఎన్నటికీ కూడా రాలేను, పోలేను. This is reckoning. ఎంచుకొనుట అంటే ఇదే.
Every day at our door of our life, there are a lot of knocks, isn't it? ఆ, ప్రతిరోజు అనేక సార్లు మన హృదయం అనేటువంటి తలుపును లోకం అనేక రీతులుగా తడుతూ ఉంటది. Temptations comes in our way. మన మార్గంలో శోధనలు వస్తాయి. Especially with all this net and social media and all that, there are a lot of temptations, isn't it? ప్రత్యేకించి సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లు, ఇలా అనేకమైనటువంటి వాటి రూపంలో శోధనలు అనేకం వస్తాయి. To speak wrong things, పలకకూడని చెడ్డ మాటలు పలకడానికి, to think wrong things, చెడ్డ ఆలోచనలు చేయడానికి, to go in the wrong way. సరిగానే మార్గంలో వెళ్ళడానికి Temptations are there. శోధనలు కలుగుతాయి. For everyone it is there. ప్రతి ఒక్కరికి కలుగుతాయి ఇవి. But then we have to say, I'm dead to it. Reckon it so. కానీ వాటన్నిటికీ మనము కాదు అని చెప్పాలంటే మనలను మనమే ఎంచుకోవాలి. You have to do that. నువ్వే చేయాలి ఆ పని. Otherwise there cannot be victory. లేకపోతే విజయం ఉండదు నీకు. There cannot be holiness. పరిశుద్ధత ఉండదు. There cannot be progress in the path of glory. మహిమా మార్గంలో నువ్వు ఎదుగుదల ఉండదు నీకు. Reckon. ఎంచుకో. Then resist. ఎదిరించు. Satan, or rather the sin nature, it tries to enslave us again. సాతానుడు లేక పాప స్వభావం మరలా తిరిగి మనలను దాసులుగా చేసుకోవడానికి మన మీద పోరాటం చేస్తది. Tell him, you are not my master now. చెప్పండి, ఇక నీవు నా యజమానుడవు కాదు. Lord is my master. నా ప్రభువే నా యజమానుడు. I have to walk in his path. నేను ఆయన మార్గములోనే నడుచుకోవాలి. So you have to resist the temptation. అందుచేత శోధనను ఏం చేయాలా? ఎదిరించాలా. These are only not sufficient. అనుమతించకూడదు, ఇవే చాలవు. You have to yield yourself, render yourself unto the Lord also. ఏమంటున్నాడు? ప్రభువుకు మిమ్మును మీరు అప్పగించుకొనుడి. Without his help we cannot do anything at all. ఆ ప్రభు సహాయం లేనిదే మనం ఏమీ చేయలేం. May the Lord help us that we may give ourselves to the Lord, that he may give us his power, his grace, so that we may progress in the path of holiness. మహిమా మార్గంలో మనము ఎదగడానికి అవసరమైన తన కృపను, తన శక్తిని ప్రభువా నువ్వు నాకు అనుగ్రహించయ్యా అని ప్రభువును అడుగుతూ ఆ కృపను, శక్తిని పొందుతూ మహిమా మార్గంలో మహిమ నుంచి అధిక మహిమకు మనం వెళ్దాం. Just now I mentioned about Saint Augustine. ఇప్పుడే కదా సెయింట్ అగస్టిన్ గురించి నేను చెప్పాను. To show man's relationship, he has mentioned about 4 stages. మానవుని యొక్క సంబంధాన్ని గురించి ప్రస్తావించడానికి 4 విధమైనటువంటి మాటలు అతను చెప్పాడు. Man's relationship to sin. పాపము విషయమై మానవుని యొక్క సంబంధాన్ని గురించి తెలియజేయడానికి 4 విషయాలు చెప్పాడు. About the stage before fall, పతనమునకు ముందున్నటువంటి స్థితి. that is before fall in sin. అంటే పాపంలో పడక ముందున్న స్థితి. Adam when he was unfallen. ఆదాము పడిపోకుండా ఉన్నప్పటి స్థితి. Augustine has said like this. దాని గురించి అగస్టిన్ ఇలా చెప్పాడు. At that time man was able to sin. ఆ సమయంలో మరి మానవుడు పాపము చేయగలిగాడు. That's why Adam sinned. అందుకనే పాపం చేశాడు. He was able to sin. పాపము చేయగలడు కనుక పాపం చేశాడు. Then the second stage. తర్వాత రెండవ దశ, that is after the fall. పతనము తరువాత man is not able not to sin. పాపము చేయకుండా ఉండలేకపోయాడు. Not able not to sin. అంటే పాపము చేయకుండా ఉండలేకపోయాడు. That means he want to sin. అంటే పాపం చేయాలనే. Without sinning he cannot live. అంటే పాపము చేయకుండా ఇక జీవించలేను అన్న స్థితి. That is about sinners. అది పాపులను గురించి. Then after one is saved, తర్వాత మూడవ దశ, రక్షింపబడిన తర్వాత he is able not to sin. పాపము చేయకుండా ఉండగలడు. He is able not to sin. పాపము చేయకుండా ఉండగలడు. That's about us. అది మనలను గురించే. We are able not to sin. పాపము చేయకుండా మనము జీవించగలము. Why? ఎందుకు? The Lord has given us all that is essential to live a victorious life. ఒక విజయవంతమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి నమ్మిన మనకు అవసరమైన సమస్తాన్ని ప్రభు అనుగ్రహించాడు గనుక. Then the fourth stage, తర్వాత 4వ దశ, that is when we see the Lord. అది ప్రభువును చూచినప్పుడు, when we are glorified, మనము మహిమపరచబడినప్పుడు we will be unable to sin. ఇక పాపము చేయలేము. We are waiting for that day. ఆ దినము కొరకు మనం ఎదురు చూస్తున్నాం.
A day when we will not be able to sin at all. ఇక ఎంత మాత్రం కూడా పాపము చేయలేని ఆ రోజు. Free from the world. లోకము నుంచి పూర్తి విడుదల. Free from sin and sins. పాపముల నుంచి పూర్తి విడుదల. Let me tell you one thing. ఒక మాట చెప్తాను. When we live in this world, ఈ లోకంలో మనం జీవిస్తుండగా the greatest matter of worry is this proneness to sin. మనకున్నటువంటి పెద్ద చింత ఏంటంటే పాపమునకు ప్రేరేపణ. Yeah, the biggest worry that we have for a sincere believer when he lives in this world is this proneness to sin. ఒక విశ్వాసి లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన కలిగి ఉండవలసిన పెద్ద చింత ఏంటంటే నేను పాపం చేయకూడదు. But dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, we have everything for us to live a victorious life. విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైన సమస్తము నమ్మిన మనం కలిగి ఉన్నాం. And one day we shall be fully delivered, free from all temptation. ఒక దినాన మనము ప్రతి విధమైనటువంటి శోధన నుంచి సంపూర్ణంగా మనం విడుదల పొందుతాం. That shall be glory for us. అదే మనకు మహిమ. But now let us progress in the glory. కానీ ఇప్పుడు మనము ఆ మహిమ మార్గములో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. It's by progressing in holiness. ఆ మహిమ మార్గంలో ఎదుగుదల పరిశుద్ధ జీవితం ద్వారానే. 3 reasons. పరిశుద్ధత ఎందుకో 3 కారణాలు. 3 essentials. పరిశుద్ధత కొరకు 3 అవసరాలు. May God bless us. ప్రభు తలంపులు దీవించుగాక.